గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మాయి. మీరు వస్తున్నారంటేనే నేను ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళొచ్చాను. ఆ, అసలు ఏం అడగాలి ఏంటి అక్కడ పూజారులను అడిగి తెలుసుకొని వచ్చాను. ఆ, దే అంటే దేవాలయం అసలు మీరు ఎట్లా డిఫైన్ చేస్తారండి? ఆసమంతాత్ లయం ఆలయం. ప్రళయకాలం వరకు ఉండేది ఆలయం అనేది మనకు నిరుక్తం చెప్పే లేక అమరకోశం చెప్పే ఒక నిర్వచనం అనుకుందాం. ఈ మాటకు వస్తే గ్రంథాలు ఉండే చోటనేమంటాం మనం? గ్రంథాలయం అంటాం. వైద్యుడు ఉండే స్థలాన్ని ఏమంటాం? వైద్యాలయం అంటాం. చికిత్సాలయం అంటాం. అంటే ఎక్కడైతే మనకు రక్షణ లభిస్తుందో, ప్రొటెక్షన్, అది ఆలయం కదా. పూర్వకాలంలో ఆలయం అనగానే ఊరికి తూర్పు వైపున ఉండేది, ఈస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్, ఈశాన్యం వైపు. నార్త్ ఈస్ట్ వైపు చెరువు ఆలయం ఉంటే ఆ గ్రామానికి నైరుతి దిగ్భాగంలో గ్రామాధికారి, సర్పంచ్, పంచాయత్ వ్యవస్థ, గ్రామాధికారి, పెత్తందారు ఉండేవాడు. ఆ కారణం చేత ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ భయం భక్తి రెండు ఉండేవి. భయం అంటే గ్రామాధికారి, భక్తి అంటే దేవుడు. ఈనాటి సమాజంలో భయం లేదు, భక్తి లేదు, ఎవడికి వాడు మేమే. ఇలాంటప్పుడు ఆలయం అన్న పదాన్ని ఎలా నిర్వచించాలి? ఒకనాటి కాలంలో ఆలయంలో అర్చకుడు వైద్యుడు, అతడు వైద్యం చేసేవాడు. తీర్థమే వైద్యం, ప్రసాదమే మనకు ఆరోగ్యదాయకం, ప్రశాంతత ఆలయానికి వెళితే లభించేది. ఇంటికన్నా గుడి పదిలం, అందుకే అన్నారు మన వాళ్ళు. ఇలాంటి నేపథ్యంలో ఆలయం అనేది విష్ణుమాలయ విహీనేతు తద్దేశే నవసేద్బుధ అని ఒక వైష్ణవ ఆగమ గ్రంథం చెబుతుంది. శివాలయ విహీనేతు అని మరో చోట. ఏదైనా ఆలయం ఒక దేవాలయం, ఒక దేవాలయం, ఒక ఆలయ ప్రాకారంలో ఒక దేవుడు, మరొక దేవుడు ఆ స్థలానికి సంబంధించి పరిరక్షణ. ఆదివరాజస్వామి వారు తిరుమల పైన ఉన్నట్లుగా. అలాగే కాళహస్తికి సంబంధించి మరొక రూపం చెప్పుకుంటూ ఉంటాం. మనం ఏమంటారు, కాశీకి సంబంధించి మరొక దైవం చెప్పుకుంటాం. ఇప్పుడు కాలంలో ఏమైపోయింది? ఒక టెంపుల్కి వెళ్తే అన్ని దేవుళ్ళని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ అన్ని దేవుళ్ళు, అందరూ దేవుళ్ళు. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి అనేటటువంటి ఒక నీతి శ్లోకం ఉంది. మానస సరోవరానికి సంబంధించి వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి తిథి గంగా అవతరణం అని మనకు పంచాంగాలు చెప్తూ ఉంటాయి. గంగా జయంతి అని చేస్తూ ఉంటాం. సామాన్యంగా ఇది మే నెలలో వస్తూ ఉంటుంది. భగీరథుడి ప్రయత్నానికి కారకంగా పరమశివుడి హిమాలయాలపైన తల వంచి ఇలా చూడడంతో గంగ మందాకిని ఆయన శిరస్సులో చేరింది. మళ్ళీ జడలు విల్చగానే నేలపైన ప్రవహించి పాతాళం ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఆ పుట్టిన స్థలం ఇక్కడ కైలాస పర్వతం దగ్గర. ఈ క్రమంలో ఆలయం ఒక భిన్నమైనటువంటి చోటు. ఒక్క దేవుడు ఉండాలి. శరీరంలో ఒకటే ప్రాణంగా. ఈ శరీరం దేహ ఆలయం కదా, దేహో దేవాలయ ప్రోక్తో కదా. ఈ జ్ఞానం లేక ఈనాటి కాలంలో దేవాలయాలు, దేవాలయం అనేది కాస్త బహువచనంగా మారిపోయి మల్టీప్లెక్స్ లాగా మారిపోయి. మంచిదేగా గురువు గారు. అక్కడ 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 తిరిగే బదులు అన్ని ఒక చోట దేవాలయాలు ఉంటే అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చుగా. రెప్లికా, ఇవన్నీ రెప్లికా. రామేశ్వరానికి సంబంధించి ఒక చిహ్నం మనం కాశీలో పెడితే కాశీకి వెళ్ళి రామేశ్వరం కూడా చూచిన అనుభూతి కలుగుతుందా? లేదు. కనుకనే మన వాళ్ళు ఏం చేశారంటే రామేశ్వరానికి వెళ్ళి నీళ్లు తీసుకుని వెళ్ళి శివుడికి కాశీలో అభిషేకం చేసి కాశీలో ఉండే ఇసుక తెచ్చి రామేశ్వరంలో వేయండి అన్నారు. లేదా కాశీకి వెళ్ళి గంగ జలకం తీసుకువచ్చి రామేశ్వరంలో అభిషేకం చేసి ఇక్కడ ఉండే ఇసుక తీసుకెళ్ళి అక్కడ వేయండి. ఇవి చెప్పారు చార్ధామ్ లాగా. అంతేగాని అన్నింటినీ ఒక చోట అని చెప్పలేదు. ఒక దేవాలయం శాస్త్ర ప్రకారం లేవైతే అవి అలా ప్రధాన దైవం అన్నప్పుడు శాస్త్ర ప్రకారంగా అనే మాటకు వస్తే యంత్ర రూపంలో షట్పంచాశత్ దేవతలు 56 దేవతలని ఏర్పాటు చేయడం, 108 యోగిన్యాది దేవతలు, శ్రీచక్ర పర్వతం,
ఇవన్నీ యోగ సంబంధమైనవి కానీ బాహ్యంగా ఒక దేవుడు కనిపించాలి. శ్రీ తిరుమల క్షేత్రంలో తిరుమల గర్భాలయంలో మనం వెంకటేశ్వర స్వామి వారిని చూస్తాం, కానీ గర్భాలయం లోపలే స్వామివారికి వెనకాతలే శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ సీతా సమేతుడే ఒక పక్కన ఉంటాడు, మరో పక్కన రాధారుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారు కూడా ఉంటారు. కానీ మన కంటికి వెంకటేశ్వరుడే దైవం ఎలాగో, కైలాసం శివుడే దైవం ఎలాగో, ఏ ఆలయంలోనైనా ప్రధాన దైవం ఒక్కరుండాలి. శివాలయానికి వెళ్ళాలంటే శివాలయానికే శివాలయానికి వెళ్ళాలి. విష్ణువాలయమే వెళ్ళాలి. ఏకాగ్రత. మరి గురువు గారు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు అంటే నియమాలు ఏమైనా ఉంటాయా? ఇలానే వెళ్ళాలి, అదేదో దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఏమనుకుంటామంటే మా చుట్టాల ఇంటికి వెళ్తున్నాము లేదా మా ఆత్మీయుల ఇంటికి వెళ్తున్నాము అన్నట్లుగా అలంకరించుకుని వెళ్తూ ఉంటాం, అలా వెళ్ళొచ్చా? తిరుప్పావే పాశురాలు స్మరించుకుంటే మొదటి 15వ పాశురం వరకు అలంకరించుకోకూడదు, తపన ఉండాలి. ఆశ్రయ దశ, అభిముఖ్య దశ, నేను ఆలయానికి వెళ్తున్నాను అన్న ఉద్వేగంతో ఉండాలి. రెండవ భాగంలో స్వామిని నేను చూస్తున్నాను అనే మొదటి భాగం అయిపోయి ఇక స్వామి నన్ను చూస్తాడు. నాతో పాటు చాలామందే ఉంటారు. స్వామి దృష్టి నా మీదే ఉండాలి అంటే నేను కాస్త బాగా అలంకరించుకోవాలిగా. కనుక తమలపాకు, సున్నము, వక్క వీటిని దంచి నీడలో ఆరబెట్టి ఉండలుగా చేసుకొని, పూర్వకాలంలో ఆలయానికి వెళ్ళేటటువంటి మహిళలు పెదవుల పైన అలదుకొని వెళ్ళేటటువంటి వారు. ఆనాటి కాలపు లిప్స్టిక్ ఇది. సున్నం, కాచు, వక్క దంచి నీడలో ఉండలుగా ఆరబెట్టుకొని వెళ్ళే సమయంలో ఇలా బయటకి మాత్రమే పళ్ళ వరస తెల్లగా ఉండాలి, కెమికల్స్ లేవు, ఆరోగ్యదాయకమైన తమలపాకు అలంకరించుకోవాలి. స్వామి నన్ను చూస్తాడు అన్న లక్ష్యం మన మనసులో కుదిరిన తరువాత, అలా కాని పక్షంలో తోటి వాళ్ళకు చెప్పడం కోసం, సెల్ఫీలు తీసుకోవడం కోసం వెళితే ఆలయాన్ని అపవిత్రం చేసినట్లే, సనాతన ధర్మాన్ని వేళాకోళం చేసినట్లే, ఇతర మతాల వారికి నవ్వులాటగా మార్చినట్లే, మహా పాపం ఒడిగట్టుకున్నట్లే. ఆలయాలలో సెల్ఫీలు, ఆలయాలలో అలంకరించుకోవడాలు, ఆలయాలలో నవ్వడాలు, ఆలయాలలో ముచ్చట్లు పెట్టుకోవడాలు, ఆలయాలలో సెల్ ఫోన్లు చూడడాలు. ఆలయానికి వెళ్ళావు, అరగంట కాలక్షేపం చెయ్యలేరు. ఒక రోజుకి 1440 నిమిషాలు పరమాత్ముడు మనకిస్తే 14 నిమిషాల సమయం కేటాయించలేమా? కాబట్టి ఆలయానికి వెళ్ళే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మనస్సుని చేతబుచ్చుకొని, అంటే చేతిలో పట్టుకోగలమా? మనస్సుని పట్టుకోగలం. చేతిలో అక్షింతలు ఉండాలి, చేతిలో పూల సజ్జ ఉండాలి, చేతిలో ఒక పత్రం, పుష్పం, ఫలంతో ఏదో ఒక వస్తువు ఉండాలి. అదేదో సినిమాలో చెబుతూ ఉంటాడు, ఆ కథానాయకుడు పొద్దస్తమానం అమ్మాయి కాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఆ కథానాయకుడికి ఒక పుస్తకము, ఒక ఏమంటారు గుమ్మడికాయ వచ్చి నెత్తిపైన పట్టుకొని చేతిలో పట్టుకొని ఇప్పుడు ఏకాగ్రత కుదిరిందా అంటుంది. చేతిలో ఒక వస్తువు ఉంటే ఏకాగ్రత. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు? జపమాల పట్టుకోండి, కొబ్బరికాయ పట్టుకోండి, పూలు పట్టుకోండి, మీ శక్తి కొలది అప్పులు చేయకండి. కావాల్సిందల్లా ఏకాగ్రత. మనస్సుని ఇలా పట్టుకొని అంటే అర్థం ఇది. తీసుకెళ్లాల్సినవి ఏంటి అసలు ఆలయానికి వెళ్ళినప్పుడు? ఆలయానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవలసినవి పత్రం, అంటే ఆ దైవాన్ని సమర్పించేటటువంటి సంబంధించిన చెట్టుకు సంబంధించిన ఆకులు, తులసి దళాలు కానీ, మరువం కానీ అంటే దవనం కానీ, పువ్వులు కానీ, లేదా ఇంకేవైనా ఆకులు కానీ, వీటితో పాటుగా కాసింత చిన్న రాగి చెంబులో మంచినీళ్లు గడప పైన పోయడానికి, అభిషేకంగా సమర్పించడానికి, అలాగే అగరొత్తులు, కొబ్బరికాయ, కొన్ని వస్తువులు ఇలా మనం ఏర్పాటు చేసుకున్నాం. గంధము, కుంకుమ, పసుపు, పువ్వులు, అగరొత్తులు, కొబ్బరికాయ, కాసింత పటిక బెల్లము లేదా తేనె లేదా ఎండు ద్రాక్ష లేదా ఎండు ఫలాలు నైవేద్య నిమిత్తం, సమర్పించే నిమిత్తం యథాశక్తి ఉన్నవి తీసుకెళ్ళాలి. దశాంగంగులోపేతం, మనం వినియోగించే అగరబత్తి ఒరిజినల్ అగరబత్తి కానే కాదు, ఏదో ఏదైతేనేం ఇవి తీసుకెళ్ళాలి. అయితే ఇవి తీసుకెళ్ళడం కోసమే మనం వెళ్ళకూడదు. ఇవేవీ లేకపోయినా పర్వాలేదు, కాసిని అక్షింతల చేత పుచ్చుకుని అయినా వెళ్ళాలి. చేతి పిడికిల్ని బిగించి వెళ్ళాలి. ఆలయంలో అందరూ గుర్తుపెట్టుకోవలసింది, చేతులు ఇలా
బాగా విస్తృతంగా ఏదో వాకింగ్ చేస్తున్నట్లుగా నడవకూడదు, వెళ్ళకూడదు. అలాగే పెద్ద పెద్ద బారులు వేసి నడవకూడదు. అడుగులో అడుగు వేసి పాద నమస్కారం అంటారు. నెమ్మదిగా తల వంచుకొని మనస్సులో ఏ దైవం ఆలయానికి వెళ్ళామో ఆ దైవనామం స్మరిస్తూ భక్తిపూర్వకంగా, వినయపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా, ఆసక్తితో, అనురక్తితో, అభిమానంతో ఆలయానికి వెళితే ఆ ఆదిదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. అహంతో ఉన్నాం, నాకు 10 మంది తెలుసు, అప్పుడే మాట్లాడుతూ ఉంటాడు ఏదో పెద్ద విఐపి లాగా. అప్పుడే అటు ఇటు చూస్తూ ఉంటాడు, పెద్ద తానే గొప్ప అన్నట్లుగా. పెద్ద గొంతుకతో ఎదుటివాడిని ముందు వాడిని నియంత్రిస్తూ ఉంటాడు. ఎంతసేపు ఎవరిని బెదిరిస్తున్నారు? అర్చకులు నైవేద్యం చేస్తున్నారేమో, నీ వచ్చావని స్వామి దర్శనం ఇవ్వాలా? కాసింతసేపు వేచి ఉండలేవు. కావలసింది శ్రద్ధ. కానీ విఐపీస్కి గర్భగుడిలో దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు కదా, పేదవాళ్ళని, నార్మల్ పీపుల్ని అందరినీ బయటే పెట్టేస్తుంటారు కదా. 90-2000 దశకంలో ఉభయ రాష్ట్రాలు, ఇప్పుడు ఆనాటి కాలంలో ఒకే రాష్ట్రం, తెలుగు వారందరినీ ఒక్క ఊపి కదిల్చి పారవేసిన ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. ఆయన ఒక నవల రాశాడు, పర్ణశాల. ఆ నవలలో తిరుమల కొండపైకి ఒక సామాన్య భక్తుడు వెళతాడు. సమస్తము కోల్పోయి కోటీశ్వరుడిగా ఉండే వ్యక్తి బికారిగా మారిపోయి నడుచుకుంటూ కొండపైకి మరొక వ్యక్తి వెళతాడు. మరొక కోటీశ్వరుడు వెళతాడు. స్వామిని చూసిన ఆనందంతో తను తెచ్చినటువంటి ఆ డబ్బుని ఇలా విసిరివేస్తే ఆ డబ్బు సామాన్య భక్తుడి చేతికి తాకి, నుదుటికి తాకి రక్తం కారుతూ ఉండగా అరచేతిలో పట్టుకుంటాడు. అలా చూస్తాడు. ఆ రూపాయితో ఆ వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడు కథలో. సత్యం చూస్తే డబ్బున్న వాళ్ళకి ప్రివిలేజెస్ అన్న పేరిట 1932 నుంచి తిరుమలలో లడ్డు ఆరంభమైంది. అంతకంటే ముందు లడ్డు లేదు. 1978 నుంచి ఆ ఆలయానికి సంబంధించి కొత్త పద్ధతులు ఆరంభమయ్యాయి. 1348-1402 మధ్యకాలంలో విదేశాలకు సంబంధించిన కొంతమంది పాళెగాండ్రు, సామంతరాజులుగా పక్క దేశాలలో ఉండే తురుష్క రాజుల కాలంగా వచ్చినటువంటి ఆధిపత్య ధోరణులకు భయపడి కప్పం చెల్లించే అవసరం రావడంతో రుసుములు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మనకి హథీరామ్జీ బావాజీ ఆరంభంలో అని చెబుతారు. ఒక ఉదాహరణగా ఆలయం నుంచి మాట్లాడుతున్నాను. అది ఏ ఆలయమైనా కావచ్చు కాక. ఆలయంలో ఆ స్వామిని గురించి చెప్పేటప్పుడు, కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు అని ఒక సినీ కవి కూడా చమత్కారం చేస్తాడు. వినడానికి బాగుంటాయి, కానీ ఈనాటి కాలంలో డబ్బున్న వాళ్ళది లోకంగా మారిపోయింది. అలాగే ఆలయ నిర్వాహకులు కూడా ఏ మాటకి వచ్చినా కూడా ఆలయాన్ని రక్షించాలిగా, ఆలయాన్ని అభివృద్ధి పరచాలిగా, మా గుడికి రండి అని అందరిని పిలవాలిగా. ఇలాంటి ప్రచారాస్త్రాలను ప్రయోగించడం కోసం డబ్బుల సేకరణలో విఐపీలకు పీట వేయడంతో సామాన్యుల ఇక్కట్లు అడగనక్కరలేదు. భగవంతుడు అందరినీ ఒకేలా చూస్తాడు కదా గురువు గారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే తల్లి, మనం పోవక్కర్లేదు. చిన్న ఉదాహరణగా చెబుతాను. ఓ అర్ధరాత్రి వేళ అలరమేలు మంగమ్మ ఎలా ఉన్నాడు పాపమ్మ, ఆయన నిలుచునే ఉన్నాడు, కూర్చునే అవకాశం కాడా లేకుండా ఇంతమంది ఆయన పీకు తింటున్నారే అనేసి ఇల్లాలకే కదా జాలి పుట్టేది, మగవాళ్ళకి ఎప్పుడు జాలి కలగదు. ఆవిడ పైకి వెళ్ళింది. ఆయన ఇలా కళ్ళు మూసుకున్నాడు, నామం పెట్టేశారు కనిపించకుండా కూడా. ఆ పక్కన చూశాడు, తాంబూలం చిట్ట చివరి విచారం ఉంది. ఇల్లాలకి ఇలా చూశాడు, ఆవిడ తీసుకుంది. ఎప్పుడు విశ్రాంతి అని అడిగింది. ఏమో అన్నాడు ఆయన. ఈలోగల తలుపులు మూసేశారు. అనవే మాటల్లో లాగా అప్పుడు చిరునవ్వులు చిందించే ప్రయత్నం చేశాడు స్వామి. అంతలోనే మళ్ళీ తలుపులు తెరుచుకున్నాయి. ఇదేమిటండి, ఉండు చూడు అన్నాడు. ముందుగా విఐపీల దర్శనం, ఆ వచ్చేవాళ్ళ కోరికలు, ఫలానా వాళ్ళని తీసేసి ఆ పదవి నాకు ఇస్తే స్వామి వజ్రకిరీటం నీదే. అలరమేలమంగా ఉలిక్కి పడింది. ఆ 5గురిని అంతం చేసి ఆ ఆస్తి నాకు ఇప్పించేశావా, నిలువు దిప్పుడు ఇస్తాను. తూలి పడిపోయింది. ఇంకా విను అన్నాడు స్వామి. ఆ ఘట్టం అయిపోయిన తర్వాత మధ్యతరగతి సామాన్య ప్రజలు, మా అత్తగారు ఎప్పుడు పోతారు, ఇల్లు నా పేరుతో రాయిస్తుందా, మా తోటి కోడలు పోతే బాగుండు,
ఆ 2 పోర్షన్స్ నాకే అవుతాయి. ఇలా కోరుకునే వాళ్ళ మధ్యతరగతి కోరికలు ఇదేమిటండి అంది అలరమేలు మంగ. అందుకే నేను కళ్ళు మూసుకున్నాను. చెవులు కూడా మూసే విధంగా మకర కుండలాలు అలంకరించేస్తున్నారు ఈ అర్చకులు కనుక నాకు ఏదీ వినపడడం లేదు, ఏమీ చూడడం లేదు, నిల్చునే ఉన్నాను, వస్తున్నారు పోతున్నారు అంటూ నవ్వుతున్నాడు ఆయన. సామాన్య భక్తుడు ఒక్కసారి వెళ్ళాలి, మనసులో నిలుపుకోవాలి. ప్రచారం కోసం వెళ్ళకూడదు, పరమాహ్లాదమైన ఆనందకరమైన మనస్సుతో వెళ్ళాలి. నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, మనస్సు సమర్పించడమే గొప్పది కదా భక్తి. కనుక సామాన్యులు మాన్యులు అన్నప్పుడు కార్పొరేట్ కల్చర్తో ఈనాటి కాలంలో అనేక ఆలయాలు విషతుల్యకరమైన పరిస్థితి కల్పిస్తున్నాయి, నిజమే, సందేహమే లేదు. అలాంటప్పుడు మనం వెళ్ళడం మానేస్తే సరి. అంటే తేడా చూపిస్తున్నారు కదా అని. తప్పకుండా. ఏమైనా అంటే ఏమంటారు, వాళ్ళు డబ్బు ఇచ్చారు కాబట్టి అన్నదాన సత్రాలు కావాలిగా, ఫ్యాన్లు కావాలిగా, ఏసీలు కావాలిగా, సత్రాలు కావాలిగా, దేవలోకం కట్టబోతున్నారుగా తిరుమలలో అలిపిరి వద్ద, మరి ఇవన్నీ ఎలా వస్తాయి? డబ్బు కావాలిగా. సమస్తము కూడా ధనమూలం ఇదం జగత్ కదా అంటారు. సామాన్య భక్తులు రోజు 1 రూపాయి పసుపు రంగు కట్టిన ఆ గురిగిలో వేసుకొని, హుండీలో వేసుకొని ఇంట్లో స్వామి నీవే అంటూ ప్రశాంతంగా ఒక్క పదం మళ్ళీ చెప్పేది తృప్తి. ఆ తృప్తి ఉన్నవాడు మళ్ళీ మళ్ళీ తిరుపతికి వెళ్ళడు, మళ్ళీ మళ్ళీ కైలాసానికి వెళ్ళడు. తృప్తి గలవాడికి ఇల్లే దేవాలయం. ఇంట్లో ఉండకుండా బయటికి పోతున్నాడు అంటే అర్థం ఇంట్లో పరిస్థితులు అతడికి అనుకూలంగా లేవు. ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అన్నట్లుగా ఉండాలి. అంతేగాని చీకట్లో దొంగలాగా బయటపడి, చీకట్లో అర్ధరాత్రి దొంగలాగా ఇంట్లోకి చేరి 12 గంటలు దేహం, శరీరం, మనస్సు రహదారులు అంకితం చేసి రోడ్లపై పడి తిరుగుతూ ఉష్టులోని పోయి ఆ ఇల్లు కాకుండా పోతుంది, నరకప్రాయం అవుతుంది. నరకాన్ని ఇక్కడే చూస్తున్నాం. మన మనస్సుని మనం నియంత్రించుకోగలిగితే అంతా ఆనందమే. ఎస్ గురువుగారు, మీరు చెప్పినట్లుగా సోమవారం మన శివయ్య గుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి, ఇలా వారాన్ని ప్రతిరోజు ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అలా చేసుకుంటే మంచి జరుగుతుందా? ఉండదు. దేవుడు ఒక్కడే. రోజుకో మంత్రం, రోజుకో దేవుడు, రోజుకో లక్కీ నంబరు, రోజుకో లక్కీ రంగు, అలా ఉండదు. జ్యోతిషంలో ఇవన్నీ అంతర్భాగాలే. కానీ స్థూలంగా ఒకటి ఉంటుంది, అది మన జాతకం, మన దైవం, మన అనుగ్రహం. ఒక రూపం, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక భార్య, ఓ భర్త, ఓ కుటుంబం, ఓ దైవం, ఓ పాన్ కార్డు, ఓ ఆధార్ కార్డు. కరెక్ట్. 2 ఆధార్ కార్డులు పెట్టుకుంటామంటే ఒప్పుకుంటారా? చావగొట్టి చెవులు మూస్తారుగా. ఎలాగో ఒక దైవం, ఒక కుటుంబం, ఒక పద్ధతి, జీవితానికి ఒక పద్ధతి, ఒక ఒరవడి అంటూ లేకుండా పోతే అగమ్య గోచరంగా మారిపోతాం. ఇది ముఖ్యం. మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన గోత్రనామాలతో పూజలు చేయించుకోవాలా? ఎంత మాత్రమూ చెప్పకూడదు. ఆలయానికి వెళితే సర్వేషాం లోకా సమస్తాః జనానాం అని చెప్పాలి, అస్మాకం సకుటుంబానాం అని చెప్పాలి. కొంతమంది ప్రత్యేకమైన కోరికలు కలవాళ్ళు వాళ్ళ కోరికకు సంబంధించిన ప్రత్యేకమైన అర్చన విధానం చేస్తున్నప్పుడు మాత్రమే అడ్రస్ చెప్పాలి. ప్రతి వాళ్ళకి మనం అడ్రస్ చెప్పం కదా, కనిపించిన ప్రతి వారికి మన చరవాణి ఫోన్ నంబర్ ఇవ్వం కదా. ఏ సందర్భమో ఎక్కడో అక్కడే మనం కోట్ చేస్తాం. ఎలాగో ప్రత్యేక పరిస్థితులలో ఉన్నప్పుడు మాత్రమే మనం మన అడ్రస్ చెప్పాలి. కానీ ప్రతి సందర్భంలో కూడా నాకే పుణ్యం కావాలి, ఇది పాపం. ఈనాటి కాలంలో సమాజం అంతా పుణ్యం చేయడం లేదు, పుణ్య ఫలితాలు కావాలి అంటుంది. ప్రతి క్షణం పాపమే చేస్తుంది, పాప ఫలాలు మాకు వద్దు అంటుంది. ఇది లోకం. వెళ్ళకుండానే సంవత్సరం అంతా మా గోత్రనామాలతో పూజలు చేయించండి అని డబ్బులు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా గురువుగారు. తప్పకుండా అది మంచిది. వెళ్ళకుండా ఎవళ్ళ పని వాళ్ళు చేయడమే రామరాజ్యం. పొదస్తమానం మనం ఆలయంలో వెళ్ళి కూర్చుంటే మరి మన పని ఎవరు చేయాలి? కానీ మనకు మనోబలం పెంచే సంకల్పం ఒకటి ఉంది. పరమాత్మ మనకు 2 కాసులు ఎక్కువ ఇచ్చాడు. ఓ కాసు ఆలయంలో మనం అందించి మన గోత్రనామాలు,
మన గోత్రనామాలతో పాటుగా సమస్త లోకాలకి మేలు కలిగించే విధంగా సంకల్పం చెబితే ఆ అర్చకుడు ఎన్ని పేర్లు చెప్పినా, ఎన్ని గోత్రాలు చెప్పినా, ఎన్ని జాబితాలు చదివినా చిట్ట చివర చెప్పే మాట ఒకటి ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాబట్టి అలా మనం డబ్బులు ఇచ్చేసి, స్వామి నా పని నేను చేస్తున్నాను, నీ పని నువ్వు చెయ్యి. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం ఏవం ధ్యాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. నీకేం తోస్తుందో అది చేయి తల్లి, నాకేం తోస్తుందో అది నేను చేస్తూ వెళుతున్నాను. పుణ్య బలం పెంచుకోవడం అంటే ఒకేసారి 10 కోట్లు వెళ్ళి బ్యాంకులో వేయడం కాదు. రోజు కాసింత 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 పని చేయడం. మన పని మనం చేస్తూ ఉంటే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. అధికారికి మన నైపుణ్యం నచ్చితే మన జీతం పెంచుతాడు. నచ్చనప్పుడు మనం ఇంకొక చోటికి వెళ్ళిపోతాం. అవును, నైపుణ్యం పెంచుకోవడం మానకూడదు, ఇది ముఖ్యం. సంస్థని అభిమానించకూడదు, పనిని అభిమానించాలి. ఈనాటి కార్పొరేట్ రాజులంతా చెప్పే వాక్యాలు ఇవి. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పేది డోంట్ లవ్ ద ఆర్గనైజేషన్, లవ్ యువర్ వర్క్. చాలా మంచి కొటేషన్. అట్ ద సేమ్ టైం ఈ వర్క్ మనకి ఇచ్చింది ఎవరు? సంస్థ. సంస్థ క్షేమంగానే ఉంటే మనం అంతా ఇక్కడ హాయిగా ఉంటాం. చెట్టు ఉండాలిగా, వచ్చి వాలాలి చిరగలన్నీ కూడా. అంటే ఇలాంటి ఆలోచనలతో మనం జీవితాన్ని, ఆధ్యాత్మికతను, భక్తిని ఒక్కసారి మళ్ళీ చూస్తే చెట్టు ఆలయం, చిలకలు మలం, చెట్టు కైలాసం, వేర్లు ఈ రాష్ట్రాలు, ప్రజలు అన్నీ. పరమాత్ముడి భావం పుష్పాలకు సంబంధించింది. నియంత్రించలేం, ఆస్వాదించగలుగుతాం. ఇది విషయం. ఎస్ గురువుగారు, చివరిగా ఎవరైనా ఫస్ట్ బర్త్డే పిల్లలకు చేస్తున్నారన్నప్పుడు అంటే శాస్త్ర ప్రకారం ఇలా చేసుకోవాలని ఏమైనా రాసుందా? ఆయుష్య కర్మ అని ఒకటి ఉన్నది. వర్ధాపయిష్ణువు కర్మ అని అంటాం దాన్ని. ఆయుష్యం వర్చస్సుకం సువీర్యకం రాయుస్పోషమౌద్భిద్యం ఇదగం హిరణ్యం జైత్ర్యాజా విశతామాం ఇటువంటి సూక్తములతో ఆయుష్య హోమం అనే ఒక హోమాన్ని నిర్వహించి ఉదయమే లేచి నెత్తికి తలంటుకొని చమురు రాచుకొని, అంటే బొట్టు పెట్టుకున్నాక నూనె రాచుకొని, శరీరం అంతా కూడా నువ్వుల నూనె అలుదుకొని స్నానం చేసి, పొడి వస్త్రము ధరించి, దేవతారాధన చేసి, అమ్మకు నాన్నకు నమస్కరించి, పాలతో చేసినటువంటి పాయసాన్ని, తీపి పదార్థాన్ని స్వీకరించి, దేవాలయానికి వెళ్ళి నమస్కరించి 10 మందికి సహాయం చేసి ప్రశాంతంగా జీవితం గడపాలి. ఇలా చేస్తే ఈ సంవత్సర కాలం అంతా ఆనందంగా గడుస్తుంది. గడిచిన సంవత్సర కాలంలో నేను చేసిన తప్పులన్నీ కూడా క్షమింపబడిపోతాయి. మంచి మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. ట్రయల్ బ్యాలెన్స్లో తప్పు జరిగితే ఆ తర్వాత P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పటికీ టాలీ కాదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సరిగా మనం నిరూపించకపోతే బ్యాలెన్స్ షీట్ టాలీ కాదు. ఈ క్రమంలో గతం, వర్తమానం, భవిష్యత్తు అనే 3 కర్మలను కూడా పోల్చుకొని ఈ క్రమంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే పుట్టినరోజు నాడు 10 మందికి సహాయం చేసే విధంగా ప్రశాంతమైన జీవితం గడపాలి. అంతేగాని కేకులు తెచ్చి ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తే దీపాలు ఆర్పేసే జాతి కాదు మనది. దీపాలు ఆర్పేసే వాళ్ళు దొంగలు. మనం దీపాలు ఆర్పేసే జాతికి చెందిన వాళ్ళం కాదు. మనం చేయిచ్చే జాతికి చెందిన వాళ్ళం కాదు. చేయివ్వడం అంటే హైదరాబాదీ భాషలో హాత్ దేనా అంటూ ఉంటారు. మనం చేయిచ్చే జాతి కాదు, చేతులు జోడించే జాతి. పుట్టినరోజు నాడు చేసుకోవలసినవి కొన్ని ప్రత్యేకంగా జ్యోతిష శాస్త్రం కాలామృత గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. అక్షరాభ్యాసం, అన్నప్రాశన, ఈ పుట్టినరోజు సంబంధించి ఆ నక్షత్రం సంబంధించి తప్పకుండా చేయాలి. కొత్తగా పుస్తకం కొనుక్కోవాలి. పుట్టినరోజు నాడు కొత్త పుస్తకం కొనుక్కోవాలి. కొత్త పుస్తకాన్ని చదివేటటువంటి వారికి ఇవ్వాలి. కొత్త పదార్థం తినాలి. కొత్త పదార్థం 10 మందికి పంచి పెట్టాలి. ఇవి చెయ్యాలి. అంతేగాని అర్ధరాత్రి వరకు మత్తు పానీయాలు పుచ్చుకొని వీధులు తందనాలు ఆడుతూ తిరుగుతూ అలా చేస్తే ఇలాగా అంటే 60 ఏళ్ల జీవితం 6 ఏళ్ల కాలంలో అయిపోతుంది. చక్కగా చెప్పారు గురువుగారు. అందరూ శాస్త్ర ప్రకారం పెద్దలు ఏం చెప్పారు దాని ప్రకారం జీవన విధానాన్ని కొనసాగించాలి. దేవాలయాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. మనం ఏ విధంగా మానవ సంబంధాలలో కుటుంబ జీవనం చిన్న భిన్నం అవుతోంది. దీన్ని సరిపుచ్చుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే నువ్వే చెప్పావు అమ్మాయి, ఇంటికి పోవాలా అంటే తగ్గాలా అనే క్వశ్చన్ ఆరంభం. రైట్ గురువు గారు, జనరల్గా చూస్తూ ఉంటాము
అంటే మానవ సంబంధాలు అంటే ఇలానే ఉండాలి అనేది పోయి ఇలా ఉండాలా అనేది మీలాంటి పెద్దలు ఇలా ఉన్నాయా అనే క్వశ్చన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే మానవ సంబంధాలు అనేవి ఎలా ఉండాలి గురువుగారు? రాముడు, లక్ష్మణుడు, సీత, దశరథుడు, కైకేయి ఇలా చాలా పాత్రలు ఉన్నాయి. కుటుంబంతో ఎలా ప్రవర్తించాలో చెప్పేది రామాయణం. బంధువులతో ఎలా ప్రవర్తించాలో చెప్పేది భారతం. అంటే సమాజంతో ఎలా ప్రవర్తించాలో చెప్పేది భారతం. నాతో నేను ఎలా ప్రవర్తించాలో, ఎలా ఎదగాలో చెప్పేది భాగవతం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇది కాదు సీక్వెల్. రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. ఒక అన్న అడవికి పోతే ఒక తమ్ముడు చెప్పులు కుర్చీలో పెట్టి పూజ చేశాడు. ఒక తమ్ముడు అన్నను అనుసరించాడు. ఇల్లాలు పక్కనే ఉన్న మొహం కూడా చూడలేదు. అన్నదమ్ములు ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది. ఛాయే భానుగత సదా, నిన్ను పొమ్మన్నాడు మీ నాన్న, నేనెందుకు వస్తాను అని సీత అనలేదు, వెంట పోయింది. పైగా సీత వాళ్ళ నాన్న కూడా నిన్ను పొమ్మన్నాడయ్యా, మా అమ్మాయిని పొమ్మలేదే అని తగులాడికి రాలా. ఎలా ఉండాలో చెప్పేది రామాయణం. అన్నదమ్ముల మధ్య యుద్ధాలు సహజం. అన్నదమ్ముల పిల్లలు వారి పిల్లలు, శాంతికాముడిగా ధర్మరాజు చెప్పేది భారతం. ఈనాటి కాలంలో భార్యాభర్తల మధ్య ఎందుకు ఇలాంటి గొడవలు వస్తున్నాయి అంటే సీతారాముల కథ తెలియదు. అన్నదమ్ముల మధ్య అడుగు స్థలం పంపకాల్లో ఎక్కువగా పోతే హత్యలు చేసేంత వరకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే రామాయణం తెలియని కారణం. నేను రాజ్యంలో ఉంటే భరతుడు రాజ్యానికి రాడు అని తెలిసి తండ్రి చెప్పాడు అని కైక చెప్పగానే రాముడు మాట్లాడకుండా అడవులకు వెళ్ళిపోయాడు. రాముడు రాజ్యంలో ఉంటే భరతుడు రాజ్యానికి రాడు. సీతారాముల అంటే నలుగురు అన్నదమ్ముల వివాహం అయిన తర్వాత ఆ సోదరులు 12 సంవత్సరాల పాటు అయోధ్యలో ఉన్నారు. సీతారాములు, లక్ష్మణుడు, ఊర్మిళలు అయోధ్యలో 12 ఏళ్ళు. భరతుడు మేనమామల ఇంట్లో 12 ఏళ్ళు. అన్నదమ్ములు ఇలా ఉండాలి అని చెప్పేది. ఇదంతా పుస్తకాల్లో మీ పోటీ కండువాలు వేసుకున్న పండితులు బోర్డు చెప్తూ ఉంటారండి, మీరు ఎలా ఉంటారో మాకు తెలుసు అనే వాళ్ళకి ఒక్క చివరి మాట చెప్పదలుచుకున్నాను. ఈనాటి కాలంలో మొగుడు పెళ్ళాలు టామ్ అండ్ జెర్రీ లాగా ఉండాలి. ఈనాటి కాలంలో 100% టామ్ అండ్ జెర్రీ కథ నిజానికి వాల్ట్ డిస్నీ వాళ్ళది కాదు. మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. అనుశాసనిక పర్వంలోనిది. ఓ చెట్టు మీద కొమ్మల్లో ఒక పిల్లి, చెట్టు కింద కలుగులో ఒక ఎలుక, వాటి పేర్లు ఉంటాయి బలితుడు, రోమశుడు. ఒకనాడు ఆ ఎలక అలా కన్నంలో ఉంది, పిల్లి కిందికి దిగింది, చెట్టు కింద ఒక వలలో పడింది. పిల్లి వలలో పడింది కదా, ఎలక స్వేచ్ఛ. దూరంగా ఒక ముంగీస, ఒక గుడ్లగుబ్బ వచ్చేసాయి. భయపడిపోయింది ఎలక, పోతే ప్రాణం. ఇటు పిల్లి అప్పుడు వచ్చి అంటే నువ్వు ఈ వలలో ఉన్నావా, నాకు తెలియదే, వలను కొరికే శక్తి నాకే ఉంది. మన ఇద్దరం ఒక చెట్టు దగ్గరే ఉండేవాళ్ళం. చెట్టు మీద నువ్వు, చెట్టు కింద నేను. ఓకే, వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. వల నేనే కొరకగలను, గుర్తుపెట్టుకో. ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూస్తున్నాను కదా, చిత్రంగా ఉన్నావు అని ఎలక పిల్లి దగ్గరగా వచ్చింది. పిల్లి జుత్తు, కేశాలు, అది రోమశుడు కదా, ఆడుకుంటా ఉంది. ఇదేమి స్నేహం అని ఆశ్చర్యపోయి గుడ్లుగూబ, ముంగిసలు వెళ్ళిపోయాయి. వేటగాడు వచ్చే వరకు ఆగిన ఎలక వచ్చే చివరి మూమెంట్లో ఆ కొరికేసింది, పారిపోయింది. వేటగాడు వెళ్ళిపోయాడు. పిల్లి మళ్ళీ దిగి ఎలక మన ఫ్రెండ్షిప్ చేద్దామా అంటే, పోవే పిచ్చిమోహమా, మన స్నేహం అప్పుడే. నువ్వు నన్ను కాపాడావు, నేను నిన్ను కాపాడా. నువ్వంటే ఆ గుడ్లుగూబకి భయం కాబట్టి రాలే, మన ఫ్రెండ్స్ అంతే. మరి నన్ను అప్పుడే చంపేయచ్చుగా అంటే, నువ్వు నన్ను ఎలక వల కొరకకుండా ఉంటే వేటగాడు వచ్చేసి నన్ను తీసుకుపోయేవాడుగా. నిన్ను తీసుకువెళ్ళిపోయిన మరుక్షణం గుడ్లగూబ ఇక్కడే కూర్చుంటుంది. ముంగిస భూమి తవ్వుకుంటూ కలులోకి వచ్చేస్తుంది. తెలివైన వాడు తన శత్రువుని తన ఇంటికి కాపలాగా పెట్టుకుంటాడు. మొగుడు పెళ్ళాలు టామ్ అండ్ జెర్రీ లాగా ఉండాలి, కలిసి ఉండాలి. గంటలో పోట్లాడుకోవాలి, గంటలో మాట్లాడుకోవాలి. నా భర్త పిచ్చివాడు అని అనుకోని ఇల్లాలు ఉండదు ఈ సృష్టిలో. పార్వతీదేవి అనుకుంది. అనుకోండి, అనకండి. అనొద్దు.
నా భర్త వాటి పిచ్చి బాగులవాడు వెర్రి బాగులాడు ఎన్నిసార్లు చెప్పినా ఫుల్ అనుకోండి, అనకండి. మా ఆవిడ చాలా అమాయకురాలు, అబ్బో మా ఆవిడ ఎంత బాగా వంట చేస్తుందో, అబ్బా చెప్పడానికి వీలేదు, అమాయకురాలండి మా ఆవిడ అంటూ ఉండండి, నమ్మకండి. అంటూ ఉండండి, నమ్మకండి. ఆ కుటుంబం సజావుగా 100 ఏళ్ల పాటు సాగుతుంది. మూడు పెళ్ళాలు అంతర్జాతీయ సంస్థ గురించి మాట్లాడుకోండి. పాకిస్తాన్ ఇండియా రిలేషన్స్, ట్రంప్ ఎంతకాలం చేస్తాడు, వీసాలు ఉద్ధరింపబడతాయా, ఇలాంటి విషయాలు మాట్లాడుకోండి. అంతేగాని మీ మామగారు పెట్టిన చొక్కా చూసావా ఇలా మారిపోయింది, మీ నాన్నగారు పెళ్ళిలో పెట్టిన చీర చూడు రంగు వేయింది, ఇలాంటి చెత్త కబుర్లు పెట్టుకోకండి. బాగుండాలి అంటే మంచినే మనం పట్టుకొని దాని గురించే మాట్లాడాలి.